ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి హరితాంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పిలుపునిచ్చారు. శుక్రవారం అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ మాట్లాడుతూ, ఈ రోజు నాటిన మొక్కలు చెట్లుగా మారి రేపటి తరానికి ఉపయోగపడతాయని, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గడపాలని వచ్చాం. మీరు మాతో గడపడం తప్ప మీలో మీరు మాట్లాడుకోకండి. ఓకేనా? ఓకే. ఈరోజు వనమోత్సవం. మరి వనమోత్సవం అంటే ఏదైతే మనం ఉదయం లేచి సాయంకాలం పడుకునే వరకు కళ్ళు తెరిస్తే మనకు కనపడేవి మొక్కలు మాత్రమే, చెట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. మనము వాటిని చూడకుండా ఉండాలన్నా మన తరం కాదు. అంటే మన జీవితంలో కొంతమంది మనుషులైనా చూడకుండా ఉండగలమేమో, కానీ మొక్కల్ని, చెట్టుల్ని చూడకుండా ఉండగలమా? ఉండలేము. అలాంటి మొక్కలకు సంబంధించి వనమో ఒకప్పటి పిల్లలైతే అమాయకులు, ఇప్పుడు పిల్లలేమో తెలివైన వాళ్ళు. 1 ఇయర్ నుంచే సెల్ ఫోన్ తిప్పుతున్నారు. మీరు మా కాలంలో సెల్ ఫోన్ లేదు, ఏమీ సులభంలో ఉండేవి. అందుకే మీరు చాలా తెలివైన వాళ్ళు. మీరు బాగా చదువుకోవాలా, బాగా చదువుకొని జీవితంలో ప్రయోజకులు అవ్వాలి. మీ అమ్మ నాన్న ఒకటే కోరుకుంటారు, అదేంటంటే నేను పడే కష్టం నా అబ్బాయి అమ్మాయి పడకూడదని. ఒకవేళ మీ నాన్న ఎంఆర్ఓ అనుకోండి, నేను ఎంఆర్ఓని నా కూతురు నా కొడుకు కలపాలని కోరుకుంటారు. అంటే తనకంటే తను ఏ పొజిషన్లో తండ్రి ఉంటాడో తల్లి ఉంటుందో వారు తనకంటే పెద్ద పొజిషన్లో పిల్లలు ఉండాలని కోరుకుంటారు. అమ్మాయిలో ఒక అమ్మాయి నేను అందంగా లేదని అనుకుంటే నువ్వు కలపాయి చూపించు, అందమైన అబ్బాయిలు అందరూ నీ లైన్ కడతారు. అంటే అందం ఎక్కడ ఉంది? అందం మాట్లాడాను. ఎందుకంటే మనది జిల్లా హెడ్ క్వార్టర్ నియోజకవర్గం. ఈ యొక్క హెడ్ క్వార్టర్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాకంటే ఎక్కువ కలెక్టర్ గారికి ఉంది. అందుకు కలెక్టర్ గారితో మాట్లాడి మరి మీ స్కూల్కి 5 లక్షల రూపాయలని గ్రాంట్ చేస్తున్నాం. వాటిని మరి ఆడపిల్లల టాయిలెట్స్కి ఉపయోగించాలని కలెక్టర్ గారు సూచించారు. కాబట్టి దాన్ని వనోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అటవీ పండుగ, వన మహోత్సవం అంటే అటవీ పండుగ. ఈ యొక్క అటవీ పండుగను చేసుకోవడం ద్వారా ప్రజలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లు పెంపకం ద్వారా ప్రజలకి ఈ యొక్క చెట్లు పెంచే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములైనందుకు, ఇటువంటి కార్యక్రమంలో మీకు పాలు పంచుకున్నందుకు ఆనందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు డిగ్నిటరీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మహోత్సవం కార్యక్రమంలో ఎదుర్కొన్న మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు మీరందరికీ ఒక విషయం తెలియజేసుకోవాలి. మొక్కలు అంటే మనం రేపు ఈ రోజు నాటే మొక్కలు రేపటికి తరానికి ఫ్యూచర్గా ఒక ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం. మీరిద్దరు రాష్ట్రాలు మీరు చూసుకోండి. అనేక రాష్ట్రాల్లోని ఈరోజు చాలా చోట్ల సిటీస్ అంటారు, టౌన్స్ అంటారు, అందులోని ఎన్ని మొక్కలు ఉన్న మొక్కలని తీసేసి ఎలాగ అక్కడ పొల్యూషన్ వల్ల పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో లేదు, ఇప్పుడు మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం మనం తీసుకోవాలి, మన ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన గురించి కాదు,
రేపు మన భావి తరాలకి ఇది ఉపయోగపడుతుందని ఏకైక ఆలోచనతో ఈరోజు ఈ మొక్కలు మాటే కార్యక్రమం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా నేను అడిగేది ఒకటే, రేపన్నాడు మీరు కూడా బాధ్యత తీసుకొని మీ ఇంట్లోనే, ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మేము ఎప్పుడైనా సరే మీ అందరి భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరినీ కోరుకునేది ఒకటే, మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ ప్రకృతిని రక్షించే ఆలోచన విధానంగా మనందరం ముందుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని మనం రక్షించుకుంటే రేపు మన ఆరోగ్యం ఇవన్నీ కూడా